నమస్తే వెల్కమ్ టు రిపోర్టర్స్ లైవ్. ఎన్నికల వేళ రాజకీయ వేడి రాజుకుంటోంది. అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. ఒకవైపు వైసీపీ శుక్రవారం ఇడుపులపాయలో తన తొలి జాబితా విడుదల చేస్తుండగా టీడీపీ గురువారం సాయంత్రమే తన తొలి జాబితాను ప్రకటిస్తోంది. ఇక అనూహ్యంగా జనసేన తన తొలి జాబితాను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీలో అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆశావహులు నేరుగా ముఖ్యమంత్రి నివాసం ముందే బల ప్రదర్శనలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ర్యాలీలు తీసి నిరసన చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది? దీనిపై ఇవాల్టి మన రిపోర్టర్స్ లైవ్ లో మా విజయవాడ, ఏలూరు కరెస్పాండెంట్లు ఈ విషయంపై తాజా సమాచారాన్ని అందిస్తారు. ముందుగా మనం గుంటూరు ప్రతినిధి లక్ష్మణ్ తో మాట్లాడదాం. లక్ష్మణ్, చెప్పండి, రాజకీయంగా కీలకమైన గుంటూరులో దీనికి సంబంధించి ముఖ్యంగా జనసేన ముందుగానే అభ్యర్థుల ప్రకటన జారీ చేసింది కదా. సో రాజధాని ఏరియాలోని నియోజకవర్గాలు ఉన్నాయి, ఉంటే అందులో ఎవరెవరు అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది? ఎన్నికలు సమీపిస్తున్న తరుణం 2019 ఏదైతే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించిందో దాంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయ వేడి అనేది వేడెక్కుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో వచ్చేసేసరికి జనసేన అయితే ముందస్తుగానే అభ్యర్థులను అయితే ఖరారు చేసిన పరిస్థితి ఉంది. నిన్న 32 మంది అభ్యర్థులతో ఖరారు చేసిన ఆ జాబితాలో మాత్రం గుంటూరు జిల్లా నుంచి 5 నియోజకవర్గాల అభ్యర్థులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఖరారైపోయి వాళ్ళ ప్రచారంలో కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించిన 5 మంది అభ్యర్థుల యొక్క విషయాలను చూసుకుంటే ఒకటి వేమూరు నియోజకవర్గం నుంచి అయితే భరత్ భూషణ్ అని చెప్పి ఒక వ్యక్తిని అయితే కన్ఫర్మ్ చేశారు. అదేవిధంగా తెనాలి నుంచి నాదెళ్ల మనోహరు, ప్రతుపాటి నుంచి రావేల కిషోర్ బాబు, నర్సరావుపేట నుంచి సయ్యద్ జిలానీ అనే వ్యక్తులను కూడా ముందస్తుగా ప్రకటించిన పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇక్కడ జనసేన పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టినప్పుడు కూడా తోట చంద్రశేఖర్ గుంటూరు 2కు మాత్రం అనౌన్స్ చేశారు. ఆయన ప్రచారంలో కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 30 మంది అభ్యర్థుల్లో ప్రకటించిన రాజధాని ఏరియాలో వచ్చేసేసరికి రాజధాని జిల్లా అయిన గుంటూరులో మాత్రం 5 అభ్యర్థులకైతే మాత్రం జనసేనాని అభ్యర్థులను ప్రకటించి అయితే ఎలక్షన్ వ్యూహంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. 22 తేదీల్లో కూడా వీళ్ళు కూడా నామినేషన్ వేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అక్షయ, అలాగే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా అక్కడ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అయితే మాత్రం రాజకీయ పరిస్థితి వేడెక్కుతూ ఉంది. మనకి సత్తెనపల్లి ఇటు వచ్చేసి తాడికొండ నియోజకవర్గాల్లో అయితే పూర్తి వ్యతిరేకత అయితే కనిపిస్తున్నట్టు ఉంది. సత్తెనపల్లి నియోజకవర్గం ఎస్పెషల్లీ చూసుకుంటే మాత్రం కోడెల శివప్రసాదరావుకి మాత్రం అసమ్మతి సెగ అనేది ఈ 2 రోజుల నుంచి ఏదైతే అధిష్టానం అనౌన్స్ చేసిందో సత్తెనపల్లి నుంచి మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం రాజకీయంగా అక్కడ కేడర్లోనే అసమ్మతి అయితే పూర్తి స్థాయిలో ఉంది. అయితే అసమ్మతి వర్గం అయితే మాత్రం కోడెల వద్దు, చంద్రబాబు ముద్దు, క్విట్ సత్తెనపల్లి, సేవ్ సత్తెనపల్లి అని చెప్పి క్విట్ కోడెల సేవ్ సత్తెనపల్లి అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చి వాళ్ళు ప్లకార్డు ప్రదర్శించి కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కోడెల మాత్రం ఒకటి చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి, అయితే నేనైతే మాత్రం 22 నామినేషన్ చేస్తున్నాను, అసమ్మతి ఉన్నా కానీ నేను వాళ్ళతో సంప్రదింపులు జరిపి కేడర్ని సర్దుబాటు చేసుకొని ముందుకెళ్తాను, తప్పులున్నా కానీ ఏదన్నా సరి చేసుకుంటాను కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధంగా వైసీపీ అభ్యర్థి అయిన అంబటి రాంబాబు పైన కూడా 2 వర్గాలుగా వైసీపీలో కూడా చీలి అంబటి రాంబాబు యొక్క నాయకత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేవిధంగా తాడికొండ నియోజకవర్గంలో శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అధికార పార్టీ నుంచే అధికార కేడర్లో కూడా ఆయన వ్యతిరేకత అయితే మాత్రం ఉంది. అయితే అది కూడా అక్కడి నుంచి కూడా ఇప్పటికైతే అధిష్టానం నుంచి కూడా క్లారిటీ రాలేదు. ఏదైతే కోర్ కమిటీ, ఈ సమన్వయ కమిటీ ఇప్పుడు భేటీ అనంతరం చంద్రబాబు ప్రకటించే 135 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్లో గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల యొక్క అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల యొక్క ఖరారు అనేది మనకి మరికొద్ది సేపులో రానున్నది. అయితే మనకి నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికే రాయపాటి సాంబశివరావుకి అయితే మాత్రం కన్ఫర్మ్ అన్నట్టుగా ప్రచారం సాగుతుంది. గుంటూరులో గల్లా జయదేవ్ అయితే ప్రచారం సాగుతుంది. అయితే బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం వచ్చేసరికల్లా ఇప్పటికైతే పేరు అయితే డిక్లేర్ కాలేదు. గతంలో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన మాల్యాద్రి అయితే మాత్రం
అతను కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆశావాహులు అయితే బాపట్ల నుంచి ఎక్కువ మంది టీడీపీకి అయితే క్యూ కడుతున్న పరిస్థితి కూడా ఉంది. వైసీపీ నుంచి కూడా గతంలో ఓడిపోయిన అమృతపాణి కూడా ఆయన రన్నింగ్ లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఈ 17 నియోజకవర్గాల యొక్క భౌతవ్యం అనేది టీడీపీ భౌతవ్యం అనేది మనకు కొద్దిసేపులో రానున్నది. అదే విధంగా జగన్ కూడా వచ్చేసి 16వ తారీఖున ఇడుపులపై నుంచి వచ్చి అక్కడ మనకి ఏదైతే 175 నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన కూడా జాబితా అనేది అక్కడి నుంచి విడుదల చేయనున్నారు. అనంతరం గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గం నుంచి కూడా ఆయన బస్సు యాత్ర అనేది స్టార్ట్ అయితే బహిరంగ సభ అనంతరం బస్సు యాత్రగా అన్ని నియోజకవర్గాలను కలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎన్నికల ప్రచారానికి అయితే సన్నద్ధం అవుతున్న పరిస్థితి కూడా వైసీపీలో కనిపిస్తుంది. అయితే జనసేన అయితే ప్రస్తుతానికైతే మాత్రం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుకు వెళ్లాలని కూడా సూచించినట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, అలాగే ఇంకో విషయం చెప్పండి, ఇక ఇతర పార్టీల్లోంచి టీడీపీలో చేరిన వారి పరిస్థితి ఎలా ఉండబోతోంది? అధిష్టానం వారి విషయంలో ఎలా వ్యవహరించే అవకాశాలున్నాయి? వాటిలో ఎవరికైనా సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటారా? టీడీపీకి అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే టీడీపీలో వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన అభ్యర్థి అంటూ ఎవరూ లేరు. టీడీపీ నుంచే వైసీపీకి వెళ్ళిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ప్రతిపాడు ప్రాతినిధ్యం వహిస్తున్న రావెల కిషోర్ బాబు పార్టీ నుంచి బయటకు వచ్చేసేసి జనసేనలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ నుంచి అయితే మాత్రం వలసలు వైసీపీకి జనసేనకి అయితే వచ్చాయి, కానీ టీడీపీకి అయితే మాత్రం ఒక సభ్యులు కూడా చేరిన దాఖలాలు అయితే లేవు. అయితే ఈ అభ్యర్థుల ప్రకటన ఏదైతే టీడీపీ 135 నియోజకవర్గాల మొదటి విడత ప్రకటన అనంతరం ఏదన్నా మార్పులు చేర్పులు జరిగే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. వైసీపీ కూడా ప్రస్తుతం చాపకింద నీరులాగా వాళ్ళ యొక్క అసమ్మతి అనేది ఆ విధంగా కనిపిస్తుంది. ఏదైనా జగన్ ఏదైతే జాబితా ప్రకటిస్తారో ఆ ప్రకటన అనంతరం వాళ్ళు కూడా కార్యాచరణ అనేది ప్రారంభించుకుంటారని అనుకుంటున్నాం. అయితే ప్రస్తుతానికైతే మాత్రం టీడీపీ నుంచి అయితే మాత్రం కార్యకర్తలు అయితేనేమి కింద స్థాయి నాయకులు అయితే మాత్రం జనసేనకి వైసీపీకి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వలసలు అయితే ప్రారంభమైనాయని కూడా చెప్పుకోవచ్చు. అక్షయ, అలాగే ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేష్ ను అభ్యర్థిగా ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. దీని వెనుక టీడీపీ వ్యూహం ఏంటి అంటారు? ఏదైనా ముందు విశాఖ ఉత్తరం నుంచి లోకేష్ పోటీ చేస్తారని చెప్పి కూడా అధిష్టానం భావించింది. అయితే బాలకృష్ణ చిన్నాలుడైన వ్యక్తిని మాత్రం అక్కడి నుంచి పోటీ చేయించాలని చెప్పి బాలకృష్ణ ప్రజలు తీసుకురావడంతో మళ్ళీ లోకేష్ ని మంగళగిరికి అయితే నిన్న అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న అనౌన్స్ చేయడంతో పాటే అక్కడ అధిక ఓటు బ్యాంక్ ఉన్న పద్మశాలీల సంఘాలు అయితే మాత్రం పూర్తిగా టీడీపీ యొక్క ఆలోచనలు అధిష్టానం యొక్క నిర్ణయాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఫ్యామిలీ టీడీపీలోకి రావడం, టీడీపీ నుంచి టికెట్ ఆశించడం అనేది జరుగుతుంది. అయితే ఇంకొక ఎన్ఆర్ఐ కూడా టికెట్ మాత్రం అక్కడి నుంచి ఆశిస్తున్నారు. అయితే పద్మశాలీలకు కాకుండా ఎవరు ఏ కమ్యూనిటీకి ఇచ్చినా కానీ టీడీపీలో అసమ్మతి అనేది చెలరేగే అవకాశం అక్కడ ఉంది. అయితే ఇప్పటికే క్యాడర్ రెండుగా చీలేటట్టుగా గంజి చిరంజీవి గతంలో పోటీ చేసిన గంజి చిరంజీవికి సీటు లేదన్నట్టుతో అక్కడి నుంచి పార్టీ రెండుగా చీలినట్టుగా కూడా అక్కడ కనిపిస్తుంది. అయితే చాపకింద నీరులా కూడా అక్కడ మంగళగిరి రాజకీయం అనేది కనిపిస్తుంది. లోకేష్ అనౌన్స్ తో పూర్తిగా అక్కడ టీడీపీలో రాజకీయ స్వరూపం అయితే మారింది. వైసీపీ నుంచి అయితే మాత్రం కొన్ని రోజుల క్రితం ఆలా రామకృష్ణారెడ్డికి స్థానిక ఎమ్మెల్యేకి సీటు లేదని చెప్పి కూడా కొంత ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆలా రామకృష్ణారెడ్డిని అక్కడి నుంచి పోటీ చేసే విధంగా కూడా అవకాశం కల్పిస్తున్నారు జగన్ అని చెప్పి మళ్ళీ ప్రచారం సాగుతుంది. ఏది ఏమైనా లోకేష్ అనౌన్స్మెంట్ తో కూడా మంగళగిరి రాజకీయ ముఖ చిత్రం టీడీపీలో మారుతుంది. పూర్తిగా దాని యొక్క ఉద్దేశం అనేది మనకి ఈ రోజు సాయంత్రంతో పూర్తి కార్యాచరణ అనేది స్టార్ట్ అవుతుంది. పద్మశాలీల ఓట్ బ్యాంక్ 70,000 నుంచి 85,000 చిల్లరున్న మంగళగిరిలో పద్మశాలీలు తప్ప వేరే కమ్యూనిటీకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము అసమ్మతి అనేది తెలియజేస్తాము. పార్టీ యొక్క గెలుపుకు మాత్రం మేము పూర్తి స్థాయిలో సహకరించము అని చెప్పి కూడా వాళ్ళు నిన్న బీసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని కూడా ఆ సమావేశంలో పార్టీకి అల్టిమేటం పంపించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అలాగే స్పీకర్ కోడెలకు టికెట్ కేటాయించాలంటూ కూడా పార్టీ కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు కదా, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కోడెల పరిస్థితి ఏంటంటారు? అయితే గత 2 రోజులుగా చూసుకుంటే మాత్రం కోడెలకి టికెట్ కేటాయించడం మాత్రం అక్కడ ఉన్న క్యాడర్ అయితే మాత్రం తనతో పాటు కొనసాగిన అనుచరులు అయితే మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అయితే కోడెల యొక్క నాయకత్వం గాని ఈ 5 సంవత్సరాల నుంచి కూడా తనయుడు శివరామకృష్ణ ఆ కూతురుతో పాటు
పూర్తిగా ఇక్కడ కరెక్టెడ్ గా ఉండి మా దగ్గర నుంచి ట్యాక్స్లు వసూలు చేశారు, మా వ్యాపారాల మీద దాడులు చేయించి మరీ మా దగ్గర నుంచి కమిషన్లు గుంజారు, పార్టీ అని కూడా చూడకుండా మా మీద పూర్తిగా అధికారులతో దాడులు చేపించి మాపై ఒత్తులు తీసుకొచ్చారు, కేసులు పెట్టారని చెప్పి కూడా అక్కడున్న కేడర్ అయితే మాత్రం ఏదైతే చంద్రబాబు నిర్ణయం ఎప్పుడైతే తీసుకొని సిట్టింగ్లకి ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పి చెప్పడంతో వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అక్కడి నుంచి నిన్న 2 రోజుల నుంచి నిరసన జ్వాలలు అయితే మాత్రం నరసరావుపేట నుంచి కోడలికి వస్తున్నాయి. అయితే కోడలి యొక్క ఏదైనా ఎంపిక అనేది మాత్రం వద్దు, కోడల కన్నా ఏదైనా అభ్యర్థిని మాత్రం మేము ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా గెలిపించుకొని వస్తామని చెప్పి కూడా ఒక అల్టిమేటం పంపించారు. అయితే ఉదయం అసమ్మతి క్యాడర్ అయితేనేమి, సమన్వయ కమిటీ అక్కడ ఉన్న సమన్వయ కమిటీ అయితేనేమి, పార్టీ ఇన్ఛార్జీలు అయితేనేమి పిలుచుకొని చంద్రబాబు మంత్రాలు చేస్తున్న పరిస్థితి కూడా మనకి ఇప్పుడు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే కోడల ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తాను, 22న నామినేషన్ వేస్తాను, అయితే ఏదైనా అసమ్మతి ఉంటే లేకపోతే ఏదైనా తప్పులు జరిగి ఉంటే పార్టీ అభ్యర్థులను అయితేనేమి అసమ్మతి వర్గాన్ని అయితే కూర్చోబెట్టి మేము పూర్తి స్థాయిలో సర్దుకొని ముందుకు వెళ్తాము, పార్టీ అభివృద్ధి పదంలో పార్టీ గెలుపు పదంలో ముందుకు వెళ్తామని చెప్పి కూడా విలేకరుల సమావేశంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే నిన్న కూడా ఆయన వర్గం ఎవరైతే ఉన్నారో మున్సిపల్ చైర్మన్ అయితే అక్కడ ఉన్న కార్యదర్శులు అయితేనేమి అసమ్మతి వర్గం దగ్గరకు పోయి సంప్రదింపులు చేయడానికి కూడా ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నారు, కోడెల వద్దు, మాకు వేరే అభ్యర్థిని నిర్ణయించండి, పార్టీ భవిష్యత్తుని ఇక్కడ సత్తెనపల్లిలో బతికించే విధంగా కూడా అందరూ పాటుపడాల్సింది, మీరు అటు మధ్యవర్తిత్వం చేయమాకని చెప్పి కూడా వాళ్ళని దూషించి మరి వాళ్ళని వెనక్కి పంపించిన పరిస్థితి కూడా ఉంది. అయితే కోడెల యొక్క ఏదైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం అక్కడి నుంచి పూర్తిగా అసమ్మతి అనేది ఎదురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టుగా ఉంది. అక్షయ. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.